అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. పూర్వం ముర అనే రాక్షసుని నుంచి రక్షించడానికి శ్రీవారి నుంచి ఒక ఆదిశక్తి స్వరూపం తన పేరే ఏకాదశి ఉద్భవిస్తుంది. తనని లక్ష్మీదేవి మరో అవతారంగా కూడా జనులు పరిగణిస్తారు. వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నవారికి తమ పాపాల నుంచి ముక్తి కావాలని అమ్మవారు కోరగా శ్రీవారు సంతుష్టులై ఉపవాసం ఉండి నన్ను వైకుంఠ ద్వారం నుండి దర్శించిన వాళ్ళకి మోక్షం కలిగి నాలో ఐక్యమవుతారని వరమిస్తారు. మోక్షం అనగా జనన మరణాల నుంచి ముక్తి పొంది శ్రీవారిలో ఐక్యమవ్వడం. ఈ కథ విన్నవారైనా భూమిపై ఉన్న మోహాలను వదిలి, ఈ మానవ జన్మపై మోహం వదిలి, అష్టైశ్వర్యాలపై మోహం వదిలి శ్రీవారిపై ఐక్యం కావాలంటే ఒకటే మార్గం, మన కర్మలను సక్రమంగా చేసి వాటి కర్మఫలాలని దేవుడికి అంకితం ఇవ్వడం. అప్పుడే మనకి మోక్షం లభిస్తుంది. ఇదే జీవన పరమార్థం, ఈ మానవ జన్మ యొక్క పరమార్థం. ఓం నమో నారాయణాయ.